హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఫైనల్గా మనకి వెబ్ ఆప్షన్స్ అని అయితే కంప్లీట్ అయిపోయి, ఇంకా నెక్స్ట్ మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టుంటారో ఆప్షన్స్లో పర్టికులర్ కాలేజ్ ఏదైతే రిలీజ్ చేస్తారో అది సీట్ అలాట్మెంట్ అయితే అంటారనమాట. సో కంప్లీట్గా ఈ యొక్క సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంలో డిక్లేర్ చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ పాలిసీ 2025కి సంబంధించి ఆల్రెడీ మనకి వెబ్ ఆప్షన్స్ లింక్ అనేది డిజేబుల్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి జూలై 6వ తారీఖు వరకు ఛాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవాళ వీడియో చేస్తుంది జూలై 8వ తారీఖున కాబట్టి మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అయితే మనకి కిందన స్క్రోల్ ఆన్ చేసుకున్నట్టయితే మనకి రీవైజ్డ్ డేట్లో జూలై 9వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే మనకి వెడ్నెస్డే జూలై 9th డిక్లేర్ చేస్తారు. అయితే మనకి ఏ టైంలో డిక్లేర్ చేస్తారు అనేది కూడా మనకి అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే మనకు గతంలో ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఉందో ఆ యొక్క నోటిఫికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కిందకి స్క్రోల్ ఆన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు చూసుకోవచ్చు అలాట్మెంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ దిస్ వెబ్సైట్. అంటే మీకు ఏదైతే వెబ్సైట్ ఇది ఏదైతే ఉందో పాలిసెట్ అనేది అందులోనే మనకు ప్రొవైడ్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ పాత డేట్ ప్రకారం 3వ తారీఖున జూలై ఆఫ్టర్ 6 PM అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ కూడా మనకి 9వ తారీఖున 6 PM తర్వాత మనకి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. అంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో రాలేదనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. వన్స్ సీట్ అలాట్మెంట్ వచ్చే ముందే మీకు మెసేజ్ అనేది కూడా వస్తుంది ఏ కాలేజీలో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. అయితే సేమ్ ఇదే విధంగా మీ లాగిన్ ఐడి అయ్యి మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క పర్టికులర్ కాలేజీకి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు రిపోర్టింగ్కి మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి పర్టికులర్ కాలేజ్ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ కాలేజీకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జూలై 10వ తారీఖు నుంచి అంటే థర్స్డే నుంచి జూలై 14th వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి ఆ కాలేజీకి సంబంధించి. వన్స్ రిపోర్ట్ చేస్తేనే మీకు అనేది సీట్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా జూలై 10వ తారీఖు నుంచి క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యే వరకు జస్ట్ డెమో క్లాసెస్ మాత్రమే మీకు చెప్తారు. డైరెక్ట్గా మీకు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయరు కాబట్టి సో అందరూ కూడా సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తారో ఇంకా క్యాండిడేట్స్ అనేది సెకండ్ ఫేజ్ అనేది మనకి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేస్తారు. సో ఫర్దర్ వీడియోలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనా బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.